కూడా తెలుసు. సామెతల గ్రంథం తీయండి, 1వ అధ్యాయం తీసేయండి. 23వ వచనంలో నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు సరిపోద్ది. నా ఆత్మను మీ మీద ఏం చేస్తాను? నేను కుమ్మరిస్తాను. ఇదేంటి? ఒక వాగ్దానం. 26వ వచనం, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, ఈ రెండు పైన ఏమంటున్నారు ఆయన? నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానంటున్నారు. ఇది వాగ్దాన కార్డులో రాయబడి ఉంటుంది. తర్వాత ఏమనుంది? మీ మీదకి భయం వచ్చినప్పుడు నేను నవ్వేదను, లేదా మీ మీద అపాయంకి వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుకుంటున్నారేమో మనతో, కానీ ఉంటున్నాయా? చూసాను, ఎవరికైనా వచ్చాయా? రాలేదు కదా. అంటే దేవుడు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో అవి మనం పెట్టట్లేదు దాంట్లో. ఈ రెండు పెట్టినప్పుడు ఏది తీసుకుంటే అది వచ్చినప్పుడు అది మనం దానిని ప్రామాణికంగా మనం